So yesterday what we have seen, some function syntax complete చేసాము. Okay. Next, we know how to call the functions, right? It is clear for everyone. కదా? Hello? Hello? My voice, are you able to hear me? Yes, sir, you are Yes, audible. sure. Okay. So, and we know everybody knows how to create the variables, right? Different kinds of variables. For example, I am taking a ATM center. If I'd like to add some variables here, how should I do? Int amount is one variable. ఎంత 1000, రైట్? ఇంట్ అమౌంట్, ఇప్పుడు రెండో అమౌంట్ కూడా నేను తీద్దాం అనుకుంటా. అమౌంట్ 2000. ఇప్పుడు నేను ఒక నా ఏటీఎం సెంటర్లో నుంచి ఒక 10 ట్రాన్సాక్షన్స్ చేద్దాం అనుకుంటున్నా. 10 అమౌంట్స్ ఇది చేద్దాం అనుకుంటున్నా. అమౌంట్ 3 ఇట్లా, రైట్? సో ఇప్పుడు నేను 10 ట్రాన్సాక్షన్స్ తీయాలంటే, 10 10 టైమ్స్ అమౌంట్స్ తీయాలంటే ఒకేసారి తీయట్లేదు. ఒకసారి 1000, ఇంకోసారి 2000, ఇంకోసారి 3000, ఇట్లా 10 ట్రాన్సాక్షన్స్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ డేటాని నేను 10 వేరియబుల్స్లో క్రియేట్ చేస్తున్నా. అర్థమైందా? చేయొచ్చు కదా? ఏమైనా ప్రాబ్లమా? ఎటువంటి ప్రాబ్లం లేదు, రైట్? ఐ కెన్ స్టోర్ ఇన్ 10 వేరియబుల్స్. సో ఇట్లా 10 వేరియబుల్స్లో స్టోర్ చేస్తే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ట్రాన్సాక్షన్స్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 100 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటారా? రైట్? అంతేనా? లేదు. ఇప్పుడు ఐ వాంట్ టు స్టోర్ ఆల్ యువర్ నేమ్స్, రైట్? అనుష ఎట్లా స్టోర్ చేస్తారండి? అనుష, Sir, ఐ వాంట్ టు స్టోర్ ఆల్ ద స్టూడెంట్ నేమ్స్. ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారు టోటల్గా. sir, సో string, అందరి నేమ్స్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. హౌ డు ఐ స్టోర్ దట్? string యూస్ చేసి స్ట్రింగ్ యూజ్ చేసా. చెప్పండి. స్ట్రింగ్ నేమ్, నేమ్ అనేది వేరియబుల్. అనుష. ఓకే. నెక్స్ట్. అండ్ నెక్స్ట్. అదే కోడ్లో మెన్షన్ చేయకూడదా సార్? ఆ డబుల్ కోడ్స్లోనే అందరి పేర్లు మెన్షన్ చేయకూడదా? ఇట్లానా? ఆ, ఇట్లా. చేయొచ్చా అని. ఇది ఒక వేరియబుల్ అయిపోయింది. ఓకే. ఇదంతా ఒక నేమ్ అయిపోయింది, మల్టిపుల్ నేమ్స్ కాదు. ఓకే. సో దీని అప్పుడు మీద మీరు ఒక ప్రోగ్రామ్ రాయాలి మళ్ళా. వాటన్నిటిని ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అది చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, ఓకే. కామాని సపరేట్ చేసి మళ్ళీ ఫైనల్గా అక్కడికి వెళ్ళాలి. ఇట్లా ఓకే. రాయకూడదు. దాని డిఫరెంట్ స్ట్రింగ్స్ ఎంతమంది పేర్లు ఉంటే అన్ని పేర్లు. అంటే వేరియబుల్స్ కూడా డిఫరెంట్గా రావాలిగా, సేమ్ వేరియబుల్ వాడకూడదు. అవునవును. ఇట్లా. సో ఇట్లా రాస్తా పోతా ఉంటే దీనివల్ల ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు 100 మంది ఉన్నారు నా ఇది స్టూడెంట్. స్టాటిక్ వేరియబుల్. ఆగండి, ఆగండి. ముందు ప్రాబ్లం ఏంటి ఇక్కడ? మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వేరియబుల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఆ, ఒకటి ఎన్ నెంబర్ ఆఫ్ ప్లస్ స్పేస్ వేరియబుల్స్ ఆక్యుపై క్రియేట్ చేయాల్సి వస్తుంది. చేస్తుంది. అనవసరంగా మెమరీ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. మెమరీ కావాల్సిందే. ఓకే. కానీ ఆ మెమరీ ఎక్కడ పడితే అక్కడ క్రియేట్ అయింది. అర్థమైందా? ఆ మెమరీ ఒకదాని ప్రక్కన ఒకదాని ఎస్ అట్లా సార్. కాకుండా మెమరీ ఏరియాలో ఎక్కడ పడితే అక్కడ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి మీరు. ముందు వేరియబుల్స్, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కావాలా? ఏ వేరియబుల్ ఏం వాడాలో గుర్తు ఉండదు మనకి, రైట్?
ఏ వేరియబుల్లో ఏ నేమ్ ఉందో మీకు ఏది కావాలో ఇదంతా కన్ఫ్యూజన్. అండ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 100 ఉంటే 100 లైన్స్కి వెళ్ళిపోయింది. అవునా? సో ఇది ప్రాబ్లం. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా, ఇప్పుడు ఇందాక అనూష చెప్పినట్టు, సార్ నేను ఒక లైన్లో పెట్టుకోలేనా, ఇట్లా ఒక వేరియబుల్లో పెట్టుకోలేనా? ఆ? ఒక వేరియబుల్ అయితే బాగుంటుంది కదా, 100 వేరియబుల్స్ కాకుండా. సో దానికోసమే వచ్చిన కాన్సెప్ట్ అరేస్. అర్థమైందా? అరేస్ ఎందుకు? అరేస్ కేమ్ ఇన్ టు ద పిక్చర్ టు స్టోర్ ఏ గ్రూప్ ఆఫ్ డేటా, సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా. అరేస్లో ఏం స్టోర్ చేయొచ్చు అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా. ఇప్పుడు నేమ్స్, రైట్, ఇది నేమ్స్ అనుకోండి. దీన్ని అరేలో పెట్టుకుంటే ఇట్లా, ఇది అరే డిక్లరేషన్ అనుకుంటే, అనూష, శిల్ప, ఈ స్ట్రింగ్స్ కాబట్టి డబుల్ కోట్స్లో పెడుతున్నా. ఓకే. రైట్. ఇట్లా యూ కెన్ స్టోర్ ద డేటా. ఇది కూడా వేరియబులే. దిస్ ఈజ్ ఆల్సో వేరియబుల్, అవునా కదా? ఇది నార్మల్ వేరియబుల్. ఏమైంది? ఏంటో జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది వేరియబుల్, అవునా? ఏంటి కంట్రోల్ లేకుండా ఉంది? బిహేవియర్స్. నేను ఒక నిమిషం సిస్టమ్ రీస్టార్ట్ చేస్తా కొంచెం.